అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అయితే మొదలైంది. ఈ క్రమంలో ఎవరెవరి పార్టీ అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రకటించడం అయితే జరిగింది, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని. ఈ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ కాన్స్టిట్యున్సీస్లో ఏ పార్టీ గెలవబోతుంది మనం చూసుకుందాము. మొదటిగా వచ్చేసరికి పల్నాడు జిల్లాలో మాచర్ల కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పల్నాడులో మాచర్ల, ఈ మాచర్ల కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఇది వచ్చేసి 1950లో ఈ కాన్స్టిట్యున్సీ అయితే ఏర్పడింది. 1950లో ఈ నియోజకవర్గం అయితే ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన పేరు వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వీళ్ళ బాబాయ్ గారు కూడా ప్రీవియస్గా ఆయన ఎమ్మెల్యే అక్కడ మాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి. ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే. ఇప్పుడు మాచర్ల కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ నిలిచాడు. ఈ సామాజిక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళ సామాజిక వర్గం వచ్చేసరికి ఓసీ, రెడ్డి సామాజిక వర్గం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేసి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఎవరున్నారంటే బ్రహ్మారెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈయన వచ్చేసరికి ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఈయన వచ్చేసి ఈ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. టీడీపీ పార్టీ అభ్యర్థిగా అక్కడ మాచర్లో అయితే ఉన్నాడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. వీళ్ళకి కూడా వీళ్ళ నాన్నగారు గురజాల ఎమ్మెల్యేగా గెలిచారు. వీళ్ళ అమ్మగారు మాచర్లలో జోలకంటి దుర్గాంబ గారు. వీళ్ళ అమ్మగారు కూడా మాచర్లలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బ్రహ్మారెడ్డి అనే అతను కూడా 2 సార్లు మాచర్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు 3వసారి కంటెస్ట్ చేయబోతున్నాడు అక్కడ మాచర్లో. 2 సార్లు అయితే ఓడిపోయారు, ఇది 3వసారి అయితే ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నారు రామకృష్ణారెడ్డి గారి మీద. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది పల్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాక్స్ నిజం అక్కడ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఆ బాంబులు విసిరేసుకోవడం జరిగింది. కొంతమంది చాలా మంది రామకృష్ణారెడ్డి గారి చేతులు వాళ్ళ కుట్రలో పూర్తి భాగంగా చాలా మంది అయితే మరణించడం అయితే జరిగింది. ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల్లో. ఎందుకంటే పల్నాడు అంటేనే అదొక ఫ్యాక్షన్ నిజంగా అక్కడ ఉంటుంది. అప్పట్లో ఈయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. చాలా మందిని చంపేపించారు. జంగమేశ్వరపురంలో ఒకరిని, మళ్ళీ కూడా వచ్చేసి వెల్దుర్తిలో కొంతమంది చంపేపించారు, గొల్లపాలో చంపేపించారు. చాలా ఆరోపణలు అయితే వచ్చాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద. వీళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు, ఈయన మీద కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే గ్రానైట్ సంబంధించిన వాటిలో ఈయన కమిషన్లు అవుతారని, చిన్న రిక్షా బండ్ల దగ్గర కూడా వెళ్ళి ఈయన కమిషన్లు అడుగుతారని కొన్ని ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి మన సర్వేలో భాగంగా. సో వీళ్ళు వచ్చేసరికి ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే ఆయన 4 సార్లు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఈయన కూడా 2 సార్లు అయితే 8 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. వీళ్ళైతే ఆర్థికంగా చాలా బలస్తులు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి కొంచెం ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నారు, ఆర్థికంగా డౌన్. బయట టాక్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ బ్రహ్మారెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని, ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని బయట టాక్ అయితే వినపడుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత జగూరుపేట కంటెస్టెడ్ టీడీపీ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పత్తిబాట పుల్లారావు అనే అతను ఈయనకి కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని బయట వినికిళ్ళు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పల్నాడు జిల్లా కార్యదర్శి అయిన జీవి ఆంజనేయులు గారు కూడా ఆయనకి ఆర్థికంగా కొంచెం బలంగా ముందుకు కొనసాగుతారని కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. సో ఈయనైతే ఆర్థికంగా చాలా లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆర్థికంగా చాలా బలస్థంగా ఉన్నారు. ఎందుకంటే ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయాడు. బ్రహ్మానందరెడ్డి కూడా పొలిటికల్గా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే. ఈయనైతే 2 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు 3వసారి మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నాడు టీడీపీ పార్టీ నుంచి. ఈయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం జరిగిందంట. మాచర్ల సిటీ నుంచి బహిష్కరించబడ్డాడు ఒక 4-5 సంవత్సరాల దాకా. ఆయన అప్పటి నుంచి గుంటూరులో నివాసం ఉంటున్నారు. మాచర్ల నుంచి ఎప్పుడైతే కేసుల్లో భాగంగా గుంటూరు వెళ్ళిపోయారు, అప్పటి నుంచి రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారంట. మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ నుంచి లాస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, అప్పటి నుంచి కొంచెం కాన్స్టిట్యున్సీలు తిరగటం కానీ, ప్రజలకి దగ్గరలో ఉండటం కానీ, చెరువులో ఉండటం కానీ జరుగుతుంది బ్రహ్మానందరెడ్డి గారు. ఈయన మీద కూడా వెల్దుర్తిలో మర్డర్ కేసులు ఈయన మీద కూడా ఉన్నాయంట. చాలా ఆరోపణలు వినబడుతున్నాయి వెల్దుర్తిలో. ఇంకోటి వచ్చరికి పక్కన మాచర్లలో కొన్ని గొడవలు సృష్టించారు. కానీ మనం చూసే ఉంటాయి మీరు, మాచర్లో జరిగిన గొడవలు చాలా విజృంభించిన గొడవలు. ఏంటంటే ఒక స్కార్పియో కారును తగలబెట్టడం జరిగింది. ఇది బ్రహ్మానందరెడ్డి గారు వాళ్ళ అనుచరులు
బ్రహ్మానంద రెడ్డి గారి వాళ్ళ అనుచరులని పిన్నెల రామకృష్ణ రెడ్డి వాళ్ళు ఆ స్కార్పియోలు తగలబెట్టడం కానీ, అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల మీద పెద్ద పెద్ద రాళ్ళు విసిరేయడం కానీ, ఆ క్రమంలో చాలా మంది గాయాలైతే అయ్యాయి. సో ఫ్యాక్షనిజం అంటే పల్నాడు అంటే ఫ్యాక్షనిజం, అంత ఫ్యాక్షనిజం ఉంటుంది అక్కడ. ఇప్పటి వరకు 4 సార్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే అతన్ని ఈసారైనా సరే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఓడిస్తారా అనే ఒక ఆలోచనలు అయితే అందరూ ఉండిపోయారు. ఖచ్చితంగా ఈసారి అక్కడైతే క్యాడర్ అయితే చాలా బలంగా ఉందన్న టీడీపీకి నుంచి చాలా బలంగా ఉంది అని మేము ఉన్నాము, మా సర్వేలో తేలింది. ఈసారి అయితే ఖచ్చితంగా పల్నాడు డిస్టిక్లో నుంచి మాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత అయితే ఉందని మేము ఉన్నాము, మా సర్వేలో తేలింది. అదేగాక ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది అని మేము ఉన్నాము. అంతేకాకుండా ఈ బ్రహ్మానంద రెడ్డి అనే అతనికి కొంచెం సెంటిమెంట్ కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. డబ్బులు పంచకపోయినా సరే ఖచ్చితంగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో టీడీపీ గ్రామ స్థాయి లెవెల్లో చాలా బలంగా ఉంది అని వీళ్ళు ఆరోపించడం, వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరు గెలుస్తారనేది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా టీడీపీకి అయితే అక్కడ చాలా బలం అయితే పెరగడం అయితే మాత్రం వాస్తవం. లాస్ట్ టైం కూడా నాగిరెడ్డి అనే అతని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి పోటీ చేసి కేవలం 8,000 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చి గెలవడం జరిగింది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఈ 8,000 ఓట్లు ఇప్పుడు జనసేన కలుస్తుంది, బీజేపీ కలుస్తుంది. సో ఈ ప్రక్రియలో ఈ కూటమిలో భాగంగా బ్రహ్మానంద రెడ్డి గారు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా ఈయన గెలిచే అవకాశాలు అయితే చాలా అంటే చాలా మొండిగా ఉన్నాయని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి